యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూను బట్టి మన జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో కార్యాలు జరిగించబడుతుంటే ఆశీర్వాదం మనకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే మన జీవితంలో విజయమును పొందుకుంటాము, ఆరోగ్యవంతులుగా ఉంటాము, ప్రతి అపాయం తప్పించబడుతూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పైనున్న వచనం కూడా చదువుదాము. నీతి మంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును, మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును. చూడండి ఎంత గొప్ప వాగ్దానం. మన జీవితంలో నీతి, యథార్థత, సత్యాన్ని కలిగి ఉంటే మన జీవితంలో ప్రతిదీ కూడా ప్రతిఫలంగా పొందుకుంటాం. మనకి ఏది కావాలో దేవుడు ప్రతిదీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన జీవితంలో నీతి, యథార్థత, సత్యాన్ని విడిచిపెట్టి అబద్ధములాడుతూ అసత్యమైన మార్గంలో నడిచినప్పుడు అన్ని శ్రమలే, ఏ విషయంలో వర్ధిల్లింపు ఉండదు. కానీ చూడండి, మంచివాడు, చూడండి, ఒక మంచి క్రియలు కలిగి, మంచి మనసు కలిగి, మంచిగా మనం ఒక యథార్థత స్థితిని కలిగి ఉన్నవాడి జీవితంలో పిల్లలను కూడా దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వదించబడుట ఆస్తికర్తలుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. నిజమే. మనం ఎలా ఉంటున్నాం? మీరు ఈ లోకంలో, మనము అందరము కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో డబ్బుని బిడ్డలకు సంపాదించాలనుకుంటారు, ఆస్తిని సంపాదించాలనుకుంటారు. కానీ ఆస్తి, అంతస్తులు, డబ్బు, వెండి, బంగారముల కంటే దేవుని ఆశీర్వాదాలు మన పిల్లలకి సంపాదించి ఇవ్వాలి. దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంటే అవి మన పిల్లలకు కూడా నిలిచి ఉంటాయి. ఆశీర్వాదాలు పొందుకోవాలి, అంతేకాని ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. అందుకే మంచివాడు, మంచి మనసు, మంచి ఆలోచన, మంచి క్రియలను కలిగి యథార్థతను కలిగిన వారి జీవితంలో ఎప్పుడూ సమృద్ధి, ఎప్పుడూ ఆశీర్వాదాలే. వారి తరతరాలు కూడా ఆశీర్వదించబడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఒక మంచి స్వభావం, మంచి మనసు, మంచి క్రియలను కలిగి దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటే దేవుడు అన్నీ సమకూరుస్తాడు. తరతరానికి సరిపడే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా, ఈ యొక్క దినము ప్రతివేకముగా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, దేవా, నీతి మంతుడు, నీతి యథార్థత కలిగినవాడు వర్ధిల్లింపబడుతూ ఉంటాడని సెలవిస్తున్నావు. మంచి వాణి యొక్క పిల్లలు తరతరాలు కూడా ఆశీర్వదించబడతారు, తరములకు ఆశీర్వాదం ఇస్తాను అంటున్నావు తండ్రి. దేవా, ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ లోకంలో ప్రభా నీ వైపుగా చూస్తూ మంచి క్రియలను కలిగి, మంచి మనస్సును కలిగి, మంచి మనస్సుతో ప్రభా నీలో ఫలించువారుగా ప్రతి వేకమైన నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, ఈ యొక్క ప్రోగ్రాం ఈ సమయంలో చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మని కుమ్మరించండి ప్రభా, మీ అభిషేకమును కుమ్మరించండి తండ్రి, మీ శక్తి చేత నింపమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు యేసు నామములో ప్రతి బిడ్డ అభిషేకం చేత నింపబడునుగాక, దేవుని ఆత్మ చేత నింపబడునుగాక. వారి జీవిత వేగంలో అభివృద్ధిలో ప్రతి వేగము ప్రతి నీ కోసము జరుగునుగాక, సమృద్ధి అనుగ్రహించబడునుగాక. వేస్ నో బ్లైక్ ఎనీ గ్లోరాస్టి కమాందర. ఏ బిడ్డ ఏ వ్యాధి చేత బాధపడుతున్నారు ప్రభా, ఇప్పుడే వారిని ముట్టమని అడుగుతున్నానయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారిని ముట్టమని అడుగుతున్నాను ప్రభా, వారిని తాకమని అడుగుతున్నాను ప్రభా, వారికి ఇప్పుడే స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఆర్థికమైన ఇబ్బందులు ఉంటున్న బిడ్డల జీవితంలో ప్రభా ఓ సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు. అడుగుతున్న ప్రతి కార్యమును వారి పట్ల జరిగించమని, నీలో ప్రతి నీ కృపాస్తి కమాంది రిస్టల్ బికాసమైన కృపాశీర్వాదమును దయచేయమని యేసు క్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.